ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే యాకోబు కలిగి ఉన్నది ఏది కూడా యాకోబుకి తృప్తినివ్వలేదు. యాకోబు సంపాదించిన సంపాదన గాని, యాకోబు కలిగి ఉన్న సంతానం గాని, యాకోబు కలిగి ఉన్నది ఏది కూడా యాకోబుకి తృప్తినివ్వలేదు. నిజమే కదా? ఒకసారి ఉదయకాలం ఈ మాటలు వింటూ ఆలోచించండి. అన్ని వందల గొర్రెలుండి, అన్ని వందల మేకలుండి, అన్ని వందల ఎడ్లుండి, అన్ని వందలటువంటి గొర్రెలు ఉన్నటువంటి యాకోబు ఇంకా ఎందుకు ఆశీర్వదించమంటున్నాడు? పోనీ గర్భఫలం లేదా? యాకోబుకి బిడ్డలు ఉన్నారు కదా, కానీ ఎందుకు ఆశీర్వదించమంటున్నాడంటే యాకోబుకి ఏదో అసంతృప్తి ఉంది. నిజమేనండి, నేను అంటాను, దేవునితో లోతైన అనుభవాల్లో లేని వారి కంటే ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు. నిజమే కదా? ఎన్నున్నా తృప్తి ఉండదు. పౌలు భక్తుడు అందుకే ఈ మాట అంటాడు, నేను యేసుని కలిగి ఉన్నాను గనుక నేను ఎందులో ఉన్నా నేను తృప్తి కలిగి ఉన్నాను అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నాకు సంపన్న స్థితి, లేని స్థితి, దీన స్థితి, ఉన్న స్థితి అన్ని నేను ఎరుగుదును, కడుపు నిండుట, ఆకలి కొనుట నేను ఎరుగుదును, కానీ దేవుడు నన్ను ఎందులో కూర్చోపెట్టినా నేను తృప్తి కలిగి జీవిస్తున్నాను అన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, వినండి. దేవునితో మనం ఎప్పుడైతే లోతైన అనుభవాన్ని కలుగుంటామో మనము తృప్తి కలిగి జీవిస్తాం. చాలా జాగ్రత్తగా వినండి. డీప్ కనెక్షన్. దేవునితో మనం ఎప్పుడైతే లోతులోనికి వెళ్తామో అప్పుడు మనం తృప్తి కలిగి జీవిస్తాం. ఈ రోజులో చాలా మందిలో తృప్తి లేదండి. బంగారం కొనుక్కుంటారు, తృప్తి లేదండి. ఇల్లు సంపాదించుకుంటారు, తృప్తి లేదండి. పిల్లలు పుడతారు, తృప్తి లేదండి. బండు కొనుక్కుంటారు, తృప్తి లేదండి. ఎన్నో కొనుక్కుంటారు, తృప్తి లేదండి. ఇష్టమైన ఆహారం వండుకొని తింటారు, తృప్తి లేదండి. ఒకరి పట్ల ఒకరికి తృప్తి లేదండి. కొంతమంది ఏమంటారు, చాలా ప్రాంతాలకి వెళతారు, అయినా తృప్తి ఉండదు. కొంతమంది అసలు తృప్తి లేక అసంతృప్తితో బ్రతుకుతారు. మేబీ నీవు కూడా ఒక యాకోబువేమో. చూడండి, యాకోబు అస్సలు ఆయనకి తృప్తి అనిపించట్లేదు. అందుకే అడుగుతున్నాడు ఏమనంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచి కట్టను.